హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ పికిల్ చేసి చూపిస్తున్నానండి. మీరు ఎక్కడన్నా హాస్టల్లో ఉన్న పిల్లలకి కానీ రూమ్ తీసుకొని ఉంటారు కదా, అట్లా ఉండే వాళ్ళకి కానీ మీరు ఈ రెసిపీ చేసి పంపించినారంటే ఈ పికిల్ వాళ్ళు బాగా గోంగూరను మిస్ అయ్యామనే ఫీలింగ్ కూడా ఉండదు. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు కొలతలతో సహా చెప్తాను. ముందుగా నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు, కానీ నేను బోన్లెస్ తీసుకున్నానండి. 1 కిలో కొంచెము ఈ సైజులో కొట్టించుకున్నాను ముక్కలు. మీరు ఇంకా కొంచెం లావైనా కొట్టించుకోవచ్చు. వీళ్ళు ఎందుకో సన్నగా కొట్టినారు, నేను కొంచెం లావు కొట్టమని చెప్పినాను. కానీ మీరు కొట్టించుకునేప్పుడు కొంచెం లావుగా కొట్టించుకోండి, కొంచెం ఈ సైజులో అట్లా. బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా బాగా వాష్ చేసుకొని కొంచెం 1 టీ స్పూన్ మైన సాల్ట్, 1 టీ స్పూన్ మైన పసుపు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళంతా వడిబారినాక అంతా మనము తేమ లేకోకుండా అంత నీళ్ళన్నీ వడిచినాక మనం ఒక బౌల్లోకి వేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 1/2 అవర్ అయిందండి నేను కలిపి పెట్టుకున్నాను. మీరు ఒక 10 నిమిషాల ముందైనా కలిపి పెట్టుకోవచ్చు. ఈ చికెను అందులో సగము గోంగూర అండి, 1/2 కిలో గోంగూర వెయిట్ ప్రకారము. మీరు కట్టల లెక్క తీసుకునేటట్టుంటే ఒక 6 కట్టలు తీసుకోండి, సరిపోతుంది. మీడియం సైజువి. నాకు కొంచెం ఒకటి చిన్నగా ఉండినాయి కాబట్టి నేను 7 కట్టలకు 500 గ్రామ్స్ వచ్చింది. గోంగూరను నీటుగా ఒలిసి ఆకులంతా బాగా నీటుగా కడిగి బట్ట పైన వేసి అంతా నీళ్ళు అంతా వాడ్చుకున్నాక తడి అంతా పోయేంత వరకు ఫ్యాన్ కింద ఒక ఆరిపోయేంత వరకు పెట్టుకున్నానండి. పూర్తిగా ఆరిపోవాలి, తేమ లేకుండా. మనము ఊరగాయ పెట్టుకుంటున్నాం కాబట్టి తేమ ఉండద్దు. ఆరిపోయినాక మనము ఆ గోంగూరను కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇట్లయితే తొందరగా మగ్గుతుంది, మనం మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో. ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేడి నీళ్ళల్లో వేసి, చింతపండును కడగనవసరం లేదండి, వేడి నీళ్ళు పోసి నానబెట్టి నీటుగా గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 పొయ్యిల మీద పెట్టుకున్నానండి. ఒక దానిపైన గోంగూర, ఒక దానిపైన చికెన్ని. ఇప్పుడు గోంగూర మనము వేసుకోవడానికి ఇది వెడల్పాటిది ఒకటి మందపాటిది తీసుకున్నాను. అందులో నూనె వేసేసుకుందాము. ఒక ముక్కాలు కప్పమైనా ఎక్కువే వేసానండి. దీంతోనే కొంచెము వేసేసి ఈ చికెన్ను మనము వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని మగ్గనిచ్చుకోవాలి. మనము ఈ ఊరగాయ పెట్టుకునే దానికి ఏ దానికి కూడా తేమ ఉండొద్దండి, తడి లేకోకుండా అన్నీ నీటుగా ఆరబెట్టుకొని ఉండాలి. ప్రతి ఒక్కటి మనం దీనికి ఉపయోగించే ప్రతి ఒక్కటి గరిటెతో సహా తేమ ఉండొద్దు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ పైన వాటర్ అంతా పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి చికెన్ను. ఇప్పుడు ఇందులో మనము అలాగే గోంగూరను కూడా మగ్గనిచ్చుకున్నాము. ఈలోపు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను 7 కట్టలు గోంగూర తీసుకున్నానండి, 1/2 కిలో అయింది. కొంచెం మీడియం సైజు ఉన్నా కూడా ఒక 6 కట్టలు అయితే సరిపోతుందండి. కిలో చికెన్కి 1/2 కిలో. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకోండి, తొందరగా మగ్గుతుంది. వీటికి కొద్దిసేపు అట్లా పెట్టుకుందాము. మూత తీసైనా అట్లే చేసుకోవచ్చు అండి. మూత పెడితేనే ఇంకా కొంచెం నీళ్ళు ఊరుతాయి. మళ్ళీ మనం వేయించుకుంటాం కాబట్టి ఏం పర్లేదు. మంటను మీడియంలో పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. ఇప్పుడు మంటను మాత్రం ఇది మీడియం నుంచి సిమ్లోకే పెట్టుకొని కలుపుకోండి. ఎందుకంటే మనకి గోంగూరలో అంత తడి అంతా ఆరింటుంది కాబట్టి మాడిపోకుండా మనము ఇది తొందరగానే వేగుతుందండి. నేను ఎర్ర గోంగూరని తీసుకున్నాను. ఈ ఊరగాయలకి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుంది. నూనె కూడా బాగా ఎక్కువే పడుతుందండి ఇందులోకి. 1 కేజీ చికెన్కి 1/2 కిలో దాకా పడుతుంది. 1/2 కిలో కంటే ముందు మనం 1/2 కిలో మీద వేసుకుంటే చూసుకొని మళ్ళీ తక్కువ వస్తే మనము మరుసటి రోజైనా వేసుకోవచ్చు ఆయిల్. ఇది చికెన్లో ఉండే తేమ పోయేంత వరకు మనము మగ్గనిచ్చుకుందాము. నేను ఆయిల్ ఇంకొంచెం వేసుకుంటున్నానండి గోంగూరలో.
మళ్ళీ మనం చింతపండు కూడా వేసుకుంటాం కదా. చూడండి, చికెన్లో మనము అంత నీళ్లు వార్చుకున్నా కూడా నీళ్లు అన్నీ ఊరినాయి చికెన్లోకి. గోంగూరను మనం బాగా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. గోంగూర మాడిపోయిందంటే మళ్ళీ ఊరగాయ అనేది చేదు వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండుని వేసేసుకున్నాము. చింతపండు కూడా మనకి మొత్తము నూనె బయటికి వచ్చేంత వరకు చింతపండు అంతా ఇందులోనే బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చుకున్నాము. మీరు మీడియం సైజువి ఒక 6 కట్టలు తీసుకుంటే సరిపోతాయండి. కిలోకి హాఫ్ కిలోకి అయితే 3 వేసుకోండి సరిపోతుంది. చికెన్ ఉడికించుకునేప్పుడు మీరు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ కూడా బాగా ఇట్లా ఉడుకుతుందండి. రబ్బర్ లాగా సాగకుండా బాగా ఉడుకుతుంది. వెనక సైడ్ పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది ఎక్కువ కలపాలి కాబట్టి కష్టంగా ఉంది. గోంగూర చికెన్ పికిల్ కాబట్టి ఇందులో ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే పడతాయండి మామూలు పికిల్ కంటే. గోంగూర మాత్రం ఎర్ర గోంగూరనే తీసుకోండి మీరు. ఇందులోనే నేను చెప్పడం మర్చిపోయినాను, నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇందులోనే. ఈ కొత్తిమీరను కూడా ఒక గుప్పెడు తీసుకొని బాగా కడిగి నీట్గా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇందాకే వేయాలనుకొని మర్చిపోయినాను. ఇది మగ్గేలోపు ఇది కూడా మగ్గుతుందిలేండి. కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుందని కొత్తిమీర వేసుకున్నానండి నేను. బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. చూడండి, ఈ చికెన్లో ఉండే తేమ అంతా పోయింది, అతుక్కుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నా. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటాం. గోంగూర కూడా ఆల్మోస్ట్ బాగా వేగిపోయింది. మనకి ఆయిల్ కూడా చూడండి మనకి ప్యాన్కు అంటుకోవడం లేదు. కొంచెము చూడండి ఇట్లా అనేటప్పుడు సపరేట్ వస్తుంది కదా, అట్లా అప్పటి వరకు మనం బాగా కొంచెం సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేపుకోండి. బాగా పచ్చి వాసన పోయేంత వరకు గోంగూరలో ఉండే తేమ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోండి. చూడండి, మనం అంత ఆయిల్ వేసుకున్నా కూడా మొత్తము ఇంకిపోయింది. ఈ గోంగూర చికెన్ పికిల్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే మనం గోంగూరను కూడా వేయించుకుంటాం కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది. మనకి చికెన్ పికిల్ కూడా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది కాబట్టి గోంగూర అందుకు వేసుకుంటాం కదా. చూడండి, ఇట్లా గోంగూర ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ కొంచెం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి గోంగూరని. గోంగూర కూడా బాగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు ఈ గోంగూరను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మందపాటి కడాయి పెట్టుకున్నానండి. చికెన్ని మనము వేయించుకోవాలి కదా. ఇప్పుడు ఈ పికిల్లోకి పల్లి నూనె కానీ మీరు నువ్వుల నూనెను కానీ మనము ఊరగాయలు చేసుకుంటాం కదా, అది నువ్వుల నూనె వేసుకొని ఆ నువ్వుల నూనెను కానీ వేసుకోండి. ఇప్పుడు నేనైతే నువ్వుల నూనెనే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వేయించుకోవాలా. ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వేసుకోవద్దు. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పప్పు నూనె అంటారు కదా, అది కానీ వేసుకోండి. నువ్వుల నూనె వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఏదైనా పికిల్స్కి. నువ్వుల నూనె లేకపోతే పల్లి నూనె వాడండి. పల్లి నూనె అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మనము ముందుగా దీనికి మసాలా పొడిని వేసుకుందామండి. అంతలోపు మసాలా పొడిని సిద్ధం చేసుకుంటే తర్వాత మనము అది వేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లమైన ధనియాలండి మసాలా కోసము. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 2 ఇంచుమైన చెక్క అండి, మసాలా చెక్క, ఒక 8-9 లవంగాలు, ఒక 6-7 యాలకులు, 1 టీ స్పూన్ మైన మెంతులు, 1 టీ స్పూన్ మైన జీలకర్ర. అన్నీ ఒకేసారి వేసి ఎంచుకోండి, ఏం పర్లేదు. 1-1.5 టేబుల్ స్పూన్ మైన ఆవాలండి. సన్నటి మంట పైన ఇవి బాగా మెంతులు అన్నీ సమానంగా వేగేంత వరకు వేపుకోండి. ఇది మసాలాకండి, మసాలా పొడి. అంతలోపు మనం ఈ పొడి చేసి పక్కన పెట్టుకుంటే ఆలోపు మనము చికెన్ వేగుతుంది. 1 by 1 ఇలా చేసుకుంటూ పోతే మనం ఈజీగా చేసుకోవచ్చు అండి ఏదైనా.
ఇదే క్వాంటిటీలో మీరు 1/2 కిలో చేసుకున్నారనుకోండి, ఇందులో సగం వేసుకొని చేసుకోండి. మనం ఉప్పు కారం అయినా కూడా చూసి వేసుకోవచ్చండి. ఒకేసారి మనం ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ మరుసటి రోజు మనం అన్నీ కలుపుకొని చూసి వేసుకున్నామంటే సరిపోతుంది. అదిగాక ఇది గోంగూర పికిల్ కాబట్టి కొంచెము మరుసటి రోజుకి బాగా అన్నీ బాగా పడతాయి కదా. వేగిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇవి అంతలోపు చల్లారినాక మిక్సీకి వేసుకుందాము, పక్కన పెట్టేసుకుందాం. చికెన్ వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. కొంచెము సిమ్లో పెట్టుకొని చిన్నగా మనం ఇందులో ఈ చికెన్ ముక్కలు వేసేసుకున్నాము. ఇప్పుడు మంటను కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాసేపు వేయించుకోండి. చికెన్ని మరీ డ్రైగా వేయించద్దు, ఎందుకంటే చికెన్ గట్టిగా అయిపోతుంది. మళ్ళీ నేను ఫస్ట్ చేసినప్పుడు అట్లే అయిందండి, చాలా గట్టిగా అయిపోయి మనం నమలడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఎందుకంటే మనము ఇది నిలువ ఉండదని మనము ఎక్కువ వేయించుకున్నాము. అంత ఎక్కువ లేకుండా ఒక రకంగా వేయించుకోవాలండి. కొంచెం ముక్క పైన రెడ్గా ఉండి ఇట్లా మనము తిన్నప్పుడు కూడా మెత్తగా తునిగేటట్టు అట్లా వేయించుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని సరిపోతుంది. ఈలోపు నేను మసాలా వేసుకొని వస్తాను. ఈ చికెన్ ముక్కలు అన్నీ బాగా సమానంగా వేగేటట్లు అట్లా కలుపుకుంటూ ఉండాలండి అన్ని ముక్కలు. ఇప్పుడు ఈ చికెన్ కొంచెము లైట్ గోల్డ్ కలర్లోకి రాగానే చూడండి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లమైన అల్లం తెల్ల పేస్టు చిన్న రోట్లో వేసి ఇప్పుడే ఫ్రెష్గా దంచినాను. చాలా మెత్తగా లేకుండా బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్లమైన వేసుకొని ఇది మనకి ఈ ఆయిల్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెము మంటను మీడియంలోకి పెట్టుకొని ఇది ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గాలి. మంటను తగ్గించి పెట్టుకున్నానండి. ఇది బాగా ఆయిల్లో మగ్గి రెడ్గా కావాలి. ఇది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనము ఆయిల్లో బాగా కొంచెం రెడ్ కలర్ రావాలండి. ఈ విధంగా మనకి ఆయిల్లో కనిపిస్తుంది కదా, ఇట్లా ఈ విధంగా రావాలి కొంచెం రెడ్గా. ఇప్పుడు పచ్చివాసన పోయిందని అనుకోవాలి. మనం ముక్కలు కూడా ఆల్మోస్ట్ బాగా వేగిపోయినాయి. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఒక్క 2 నిమిషాల నుండి ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి ముక్కలు కూడా చూపిస్తాను నేను మీకు. వీడియోలో తెల్లగా కనిపిస్తున్నాయేమో, బాగా రెడ్గానే వేగినాయండి. ఒక 2-3 నిమిషాలు ఉన్నాక మనము ఆఫ్ చేసేసుకున్నాము. మరి చాలా వేగినా కూడా ముక్క గట్టిగా అయిపోతుంది. పైన రెడ్గా ఉండాలి, లోపలేమో స్మూత్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నానండి. కొంచెం ఇంత వేడి లేకోకుండా కొంచెం చల్లారగానే మనము ఉప్పు కారం మసాలా పొడి వేసుకున్నాము. ఎందుకంటే ఈ వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే మనము కారం కూడా నల్లగా అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఉన్నాక మసాలా అందుకు వేసి కలుపుకున్నాము. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత కాస్త చల్లారింది. నేను ఆయిల్ కూడా ఆఫ్ చేస్తానే ఇంకా తక్కువ ఉన్నట్టుంటే మళ్ళీ ఆ బాటిల్లో కూడా కాంచి వేసుకున్నానండి. దగ్గర 3/4 కేజీ దాకా పట్టింది. గోంగూర చికెన్ 2 కలిపి 1.5 కిలో అవుతుంది కదా, అంటే అందులో సగమైన పట్టేట్టుందండి ఆయిల్. దగ్గర 3/4 కిలో ఎక్కువే పట్టింది. మనము ఇందాక కప్పు తీసుకున్నాం కదా, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లమైనను అట్లా కొంచెం ఎక్కువ ఉంటుందండి. నేను కల్లుప్పును ఎండబెట్టి బాగా మిక్సీకి వేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. కొంచెం ఫస్ట్ మనము చికెన్లో మనము ఉడికించుకున్నప్పుడు ఒక టీ స్పూన్ అయినా సాల్ట్ వేసుకున్నానండి. అందుకు కొంచెం తక్కువ వేసుకొని మళ్ళీ రేపు చూసి వేసుకుంటాను. కొంచెం మిగిలించుకున్నాను. అలాగే కారము ఒక 3 టేబుల్ స్పూన్ల పైన కారం వేసుకున్నాను. 3.5 టేబుల్ స్పూన్ పైన, ఎందుకంటే గోంగూర పచ్చడి కదా అందుకు ఎక్కువ పడుతుంది ఉప్పు కారము. ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా, మసాలా పౌడరు వేయించి పెట్టుకునేది, అది కూడా వేసేసుకున్నాము. నేను కొంచెము కరివేపాకు వేయడం మర్చిపోయినానండి. మనము అల్లం వేసినప్పుడు కానీ అట్లా మనము చికెన్ వేయించుకున్నప్పుడు కానీ పచ్చి కరివేపాకు వేసుకుంటే అట్లే బాగుంటుందండి. నేను ఇందులో మళ్ళీ తర్వాత కొంచెం వేయించేసుకుంటాను కరివేపాకును.
మనం గోంగూరను ఉడికించుకున్నాం కదా, ఈ గోంగూరను వేసేసుకున్నాము. గోంగూర పూర్తిగా చల్లగా అయిపోయింది. మనం ఈ గోంగూరని మిక్సీకి వేసుకోని అవసరం లేదండి, బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి సరిపోతుంది. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మీరు నెక్స్ట్ డే చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఒకేసారి వేసుకుంటే మనకి మళ్ళీ ఎక్కువ అయితే కష్టం, తక్కువనే మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కలిసేలాగా కలుపుకోండి. ఆయిల్ కూడా బాగా సరిపోయిందండి పర్ఫెక్ట్గా. అంటే 1 కేజీ చికెను 1/2 కేజీ గోంగూరలోకి అందులో సగము 1/4 కేజీ ఆయిల్ పట్టిందండి. అంత వేసుకుంటే బాగుంటుంది. 1/2 కేజీ అయితే మరీ సరిపోదు. మనకి ఏదైనా ఊరగాయలలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఇది ఈరోజు కంటే నెక్స్ట్ డే మనము చూసుకొని తిన్నామంటే బాగా ఈ గోంగూర అందుకు బాగా ఊరింటుంది కాబట్టి బాగా ముక్కకి బాగా పడుతుందండి. ఇప్పుడు వేసుకునే దానికంటే మీరు గోంగూరను ఇట్లా ఇష్టం లేకుంటే మిక్సీకి వేసుకొనైనా వేసుకోవచ్చు. కానీ ఇట్లా ఉంటేనే కొంచెం ఆకులు అట్లా మనం బాగా మెత్తగా ఉడికిపోయిందండి, ఏం లేకుండా ఆకుల్లాగా అసలు కనిపించడం లేదు. ఇట్లా ఉంటేనే బాగుంటుంది టేస్టు. మనకి గ్రేవీ లాగా కూడా మనం గోంగూర వేసుకున్నాం కాబట్టి బాగుంది చూడండి, రైస్ లేక కలుపుకున్నా కూడా. ఎందుకంటే మనము గోంగూరలో కూడా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అందుకు మనము ఇందులోకి ముక్కలలోకి వేయంగానే ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఇట్లా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మీరు కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోండి, చూసుకొని వేసుకోండి. మనం చింతపండు గోంగూర అంతా వేసినాం కాబట్టి పులుపు మనము నెక్స్ట్ డే సరిపోలేదు, ఉప్పు కారం ఏదైనా ఉన్నా కూడా నెక్స్ట్ డే ఉప్పు కారం వేసుకోవచ్చు. అలాగే మనము పులుపు సరిపోలేదు అనుకుంటే కాస్త నిమ్మకాయ పిండుకొని నిమ్మ పులుసు కూడా వేసుకోవచ్చు అండి, చూసుకొని. అంతే అండి. కేజీ 1000 ఏమో ఉందంటండి, 1000 రూపాయల దాకా ఉందంట ఇది. అలాగే మనం ఇంట్లో ఉండే దాంతోనే చేసుకుంటే మనకు డబల్ వస్తుంది. ఇంట్లో కొంచెం శ్రమపడి చేసుకుంటే నేను అందుకనే చేసి చూపిస్తాను, మీరు కూడా తయారు చేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాము. చూడండి, గోంగూర చికెన్ పికిల్ రెడీ అయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి, కలర్ఫుల్గా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది ఆయిల్ కూడా ఇట్లా ఉండిందంటే మనకి ఎన్ని రోజులు ఉండే బాగా నిలువ ఉంటుందండి. మీరు కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోండి. గోంగూరలో ముందుగానే వేసుకున్నాం కాబట్టి అంతా ఇప్పుడు బయటకు వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా ఉండే గోంగూర చికెన్ పికిల్ రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతల ప్రకారము ఆయిల్ మాత్రం మీరు చూసుకొని వేసుకోండి. కాస్త తక్కువ వేసుకొని మరుసటి రోజైనా మీరు కలుపుకోవచ్చు ఉప్పు కారం అన్నీ. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. నేను చేసిన విధంగా మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.